ఆత్మకూరు నల్లమలలో శ్రీ కొలను భారతి ఆలయానికి పోటెత్తారు. పంచమి వేడుకలకు భక్తులు తరలిరావడంతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. అమ్మవారి క్షేత్రంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తన కుమారుడు నాగిరెడ్డికి అక్షరాభ్యాసం జరిపించారు. భక్తులందరూ కూడా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ సిబ్బంది అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మొదటిసారి రావడము గతంలో శోభానాగిరెడ్డి గారు మా మదర్ చనిపోయినప్పుడు అస్థికలు సంగమేశ్వరంలో కల్పనానికి ఈ ప్రాంతంకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టెంపుల్ కూడా చాలా చక్కగా అంతా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రెమిసెస్ అంతా కూడా నీట్ గా పెట్టుకోవడం జరిగింది. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి రావడం. భక్తులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో మీకు అందరికి కూడా తెలుసు, నేను కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మంత్రిగా ఉన్నాను. ఆ 2 సంవత్సరాల్లో కూడా మనకి ఏదైతే నిధులు మన ప్రాంతంకి తీసుకురావాలో కేంద్ర ప్రభుత్వంతో అప్పుడే మాట్లాడి టెంపుల్ టూరిజం కింద ఈ ప్రాంతం అంతా కూడా ఒక సర్క్యూట్, అంటే టెంపుల్ సర్క్యూట్ లాగా మనము ఏర్పాటు చేసి, ఏ టెంపుల్స్ కి మీరు ఇందాక చెప్పినట్టు రోడ్లు వసతి సరిగ్గా లేదు, లేకపోతే టెంపుల్ దగ్గర కొన్ని ఫెసిలిటీస్ కావాల్సిన వాష్రూమ్స్ అట్లాంటివి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాల్సిన అవి కానీ ఇవన్నీ కూడా ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపుగా ఒక 800 కోట్లతో మరి గతంలో ఆల్ఫోన్స్ గారు అని చెప్పి గతంలో టూరిజం మినిస్టర్ గారు కేంద్ర మినిస్టర్ గారితో కలవడము, ఆయన నిధులు ఇస్తామని చెప్పిన తర్వాత మనకి ప్రభుత్వం మాటము వచ్చిన ప్రభుత్వం గతంలో ఏం చేశారు మీరు అందరూ కూడా చూసినారు. ఏ ఒక్క టూరిజం పక్కన పెట్టినారు, అసలు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. తప్పకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు మా దృష్టికి తీసుకొచ్చి మేము కూడా వచ్చాం కాబట్టి మేము కూడా తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ అనేది మన రాయలసీమలో ముఖ్యంగా గుళ్ళు చాలా ఉన్నాయి. భక్తులందరూ కూడా సాఫీగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఎన్టీఆర్ జిల్లా